నేను నాటక శిల్పం రాసినప్పుడు ఆయన మా ఆవిడ నాకు ప్రథమ శ్రోత. ఈయనే తీసుకెళ్ళాడు. మా ఇంటి పక్కనే ప్రత్యక్షరామూర్తి గారి పిల్లలు ఒక ప్రెస్ పెట్టుకున్నారు. వాళ్ళ నాన్నగారి పేరున చిరస్థాయిగా ఉండేటి ఏదైనా చేద్దామంటే వాళ్ళు మేము ప్రింట్ చేసి పెడతామండి. అందువల్ల ఎక్కువ ఖర్చు లేకుండా నా చేతికి ఒక 25-30 మాత్రమే అయ్యేటటువంటి గ్రంథాన్ని ఇంతకాలానికి తయారు చేయగలిగాను అని నేను గర్విస్తూ ఉంటాను. ఈ సందర్భంలో మిత్రులు చెప్పిన 1-2 విషయాల గురించి కూడా నేను ఊరికే స్పృశిస్తాను. తెలుగు పదాలు రాయడం సంస్కృతం లేకుండా, సంస్కృత ఛాయలు లేకుండా ఒట్టి తెలుగు పదాలు రాయడానికి వీలైనంత ఎక్కువగా తెలుగులో అభివ్యక్తి పెరగదు. ఒక 100 సంవత్సరాలు కనుక మనం తెలుగు మాత్రమే ఉపయోగించుకుంటూ పోతే ఆ పదాలకి తెలుగు మన విద్యార్థులే ఇస్తారండి. ఇవాళ మేము స్టేజీ మీద దాదాపు ఒక 400 పదాలు వాడతాం. ఈ 400 పదాలకి నేను నాకు తోచిన మా అబ్బూరు రామకృష్ణరావు గారు చెప్పిన పదాలు మాత్రమే ఇప్పుడు నేను ఇచ్చాను. కానీ వాడుతూ ఉంటే ఆ మూల లైటు లేకపోతే ఆ మూల దీపం వేయరా అని ఎవడన్నా చెబితే ఆ మూల దీపానికి ఒక రకమైనటువంటి ఆకృతి ఉంటే దాన్ని మనం వాడతాం. ఈ రకంగా మనం వాడుతున్న పదాలు, ఆ పదాలకి మనం ఇచ్చేటటువంటి ఒక టెక్నికల్ పర్ఫెక్షన్ ఇవి కనుక వస్తే తరువాతి తప్పకుండా మార్చుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రథమ ప్రయత్నం, తప్పకుండా మార్చుకోవాల్సిన అవసరం ఉందని నాకే తెలుసును. అది తప్పకుండా మార్చవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇటువంటివన్నీ కూడా నిత్యము మారుతూ ఉండేటటువంటి విషయాలు. ఆ విషయం తెలియకపోతే నేను మాస్టర్గా ఉండవలసిన అవసరం లేదు. రెండవ విషయం, దీనికంటే బృహత్తరమైన ఒక కార్యం భారతీయ రంగస్థల పదకోశం. అంటే భరతుడు నాట్యశాస్త్రంలో చెప్పినటువంటి పదాలకి అభినవగుప్తుడు ఇంకా అనేక మంది ఆలంకారికులు చెప్పినటువంటి మాటలు, ఆ మాటలకి కేవలం తెలుగు అర్థాలు రాయడం చాలా తేలికండి. ఇవాళ రాసేస్తాం, మన కామెంటరీస్ ఉన్నాయి. కానీ దాని ఇంగ్లీష్లో కూడా రాయాలి. అది తెలుగు మాత్రమే తెలియకుండా ఇతరులు కూడా తెలుసుకోవాలి అనే ఒక ఉద్దేశంతో దానికి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేసేవారు, నటన చేసేవారు, ఈ రంగాలండి వేషాలను వేయించేవారనండి, దర్శకత్వం చేసేవారండి. అందరికీ కూడా ఇది ఈ నటన, ఇది నటన మాత్రమే అని తెలుస్తుంది. ఇది నటన మాత్రమే తెలుస్తున్న తర్వాత వారికి కలిగేటువంటి సీరియస్నెస్ వాళ్ళకు ఉండదు, చూసేవారికి ఉంటుంది. ఎవరి తర్వాత ఎవరు. నిజానికి ఈ వేదికనే ఒక నాటక రంగం. సూత్రధారి రమణాభావ రామకృష్ణ గారు, మిగతా వాళ్ళందరూ పాత్రధారులు. ఈ గ్రంథం మీద ఒక తెర చూపబడింది. ఈ జీవితం ఒక నాటకం అనేటువంటి దానికి ఈ తెర పుట్టుకతో మొదలవుతుంది. తెర ఎత్తడం, మరణంతో తెర దిగుతుంది. ఈ మధ్యలో ఉన్నదంతా కూడా నాటకం. నాటకంగా చూడమన్నాడు జీవితానికి ఆయన. 7 రోజులు నేను నటిస్తున్నాను, ఎదుటి వారందరూ కూడా వారు చెప్పబడిన విధంగా నడుస్తున్నారు అనే భావనతో నీవు చూడగలగటం అనేది అలవాటు చేసుకుంటే సత్యండి 7 రోజుల తర్వాత నీలో ఒక మార్పు వస్తుంది అన్నాడు. ఈ రకమైనటువంటి అభ్యాసాన్ని పొందడానికి, ఆత్మదర్శనం అనండి, ఒక ఉన్నతిని పొందడానికి అనండి, జీవితాన్ని పైనుంచి చూడగలిగేటువంటి లక్షణం ఇదిగో ఈ నాటక రంగంలో ఉండే మహానుభావులందరికీ తెలిసినటువంటి అంశం. ఇందులో ఇక్కడ చాట శ్రీరాములుగా ఉన్నారు, అదిగో నామభూషణ శర్మ గారు ఉన్నారు. ఈ అందరూ అదృష్టవంతులుగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ నాటక రంగం తర్వాత తరంలో ఏమవుతుందో అనేటువంటి ఒక మాట అన్నారు. అనడం ఎందుకంటే ఒక రకంగా ముందు వచ్చేటువంటి తరాన్ని ఒక రకంగా ఎలాంటి చేయడం అంతే తప్ప వీరికి నిరాశ ఉందని కాదు. నాగభూషణ శర్మ గారు నాటక రంగంలో ప్రవేశించి 60 సంవత్సరాలు అయింది. 60 సంవత్సరాల అనుభవంతో ఈయన అనేక రచనలు చేసినారు, దర్శకుడుగా ఉన్నారు, పాఠాలు
పెట్టినారు, అనేక మంది నటులుగా తీర్చిదిద్దినారు, దర్శకత్వం మెలకులు చూపినారు, ఇన్ని చేసినారు. ఇతని కంటే ముందు ఉన్నటువంటి తరం వీరు చేసేటువంటి రచనలు కానీ చూపించేటువంటి నాటకాలను కానీ చూడకుండా ఉండగలడం అనేది దురదృష్టమే. కాబట్టి వీరి తర్వాత ఉండేటువంటి వారందరూ కూడా అదృష్టవంతులుగా చెప్పుకోవడం. పూర్వకాలంలో ఒక రచయిత ఉంటే ఆ తర్వాత 100 మంది రచయితలు వస్తే 100 నాటక సమాజం ఏర్పడి అనేక నాటకాలు ప్రదర్శింపబడుతుంటే ఆ తర్వాత చూసేటువంటి వారు చాలా గొప్ప అదృష్టవంతులు. వారి శక్తి అంతా వీరిలో ఉండి వారిలో ఒక ఆరోగ్యమైనటువంటి ఉత్తేజం వచ్చేసి వారు చేసేటువంటి రచనలు ఎలాగో ఉంటాయో తెలియదు. సంస్కృతం అనేటువంటి నాటకం నుంచి ఆంగ్ల నాటకం యొక్క ప్రభావం వల్ల ఎంత వినూతన కొత్తదనం కలిగిందో అందరికీ తెలుసు. నాగభూషణ శర్మ గారు చెప్పినారు. అందుచేత నాగభూషణ శర్మ గారు 60 సంవత్సరాలు ఈ నాటక రంగంలో ప్రవేశించిన తర్వాత దీని గురించి ఈ రకంగా ఒక డిక్షనరీ రాయటం. ఆయన బహుముఖీన ప్రతికరవారని మా జీవితాన్ని నేను ప్రధానంగా చెప్తాను. బాగా ఉపకరించేటువంటి గ్రంథం. దీన్ని చదివితే ఒక నాటకం రాయాలని తప్పకుండా అనిపించేట్టుగా ఉంది. తర్వాతి కాలం లీజర్గా ఉన్నట్టుంటే తప్పకుండా ఆ ప్రయోగం ఏమవుతుందో ఆలోచించి అనిపించేట్టుగా ఉంది ఈ పుస్తకం. చాలా గొప్ప గ్రంథం. భవిష్యత్ తరాలు కనిపించే విధంగా భవిష్యత్ తరాలకు ఇదిగో నాగభూషణ శర్మ గారు ఉన్నారు, వారి రచనలు ఉన్నాయని చెప్పుకోవడం విధంగా ఉంది. వారికి మరొకసారి ఈ వేదిక ముఖంగా జన్మదిన శుభాకాంక్షలు ఇస్తూ